కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో విద్యార్థులు బీబీపేట్ స్ట్రీట్ లైట్ వద్ద బస్సులను నిలిపి ధర్నా నిర్వహించారు. విద్యార్థులు మాట్లాడుతూ మాకు సరియైన సమయంలో బస్సులు రాకపోవడం వల్ల మేము కళాశాలకు లేటుగా వెళ్లడం వల్ల క్లాసులు మిస్ అవుతున్నామని, అందుకే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించామని, ఎన్నిసార్లు డిపో మేనేజర్కు చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదని, ఇలా అయితే మా చదువులకు ఆటంకాలు కలుగుతాయని అందుకే ఈ ధర్నా నిర్వహించామన్నారు. ఉదయం 7:30 బస్సులు కావాలి అని ధర్నా చేసి డిపోలో కూడా అర్జీ ఇచ్చినప్పటికీ బస్సు రావట్లేదని విద్యార్థులు వాపోయారు. రోజులు అవుతుంది, 2 నెలలు 3 నెలలు అవుతుంది అన్న. సబ్జెక్ట్ కూడా తెలియదు, ఒక్కొక్కరికి 2 పీరియడ్లు అయ్యి ఎట్లా పాస్ అవుతారు వాళ్ళు? ఫెయిల్ కావాలంటారా? కాదన్న, ఇట్లా డిపో మేనేజర్ దగ్గరకు పోతే కూడా ఇంత మాకు మార్పు రాకపోతే మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? ఏదానికన్నా సరే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మాకు తీసుకుంటే మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అంతే. ఇప్పుడు ఇంతమంది ఎంత ఆవేదన అన్న, వేరే ఊరికి ఇస్తాను రూపాయలు నడుచుకుంటూ వస్తారు అన్న. ఒక్కొక్క లిఫ్ట్లు కూడా దొరుకుతలేవు, నడుచుకుంటూ వస్తే కూడా ఇంత లేదు వీళ్ళకి. మేము ఎట్లా చదువుకుంటారు మరి? సపరేట్గా డిపో నుంచి బస్సులోనే బంద్ చేయరు మరి, అయిపోతుంది. బస్సులు ఇవ్వ అన్నప్పుడు 8:30 అన్న, ఈ బస్సు కాలం టైమింగ్ అడుగురు వాళ్ళ డ్రైవర్లని. 8:30 వస్తే వాళ్ళు ఎప్పుడు పోతారు, ఎప్పుడు చదువుకుంటారు? చదువుకోవాలా లేదా? వాళ్ళు కూడా వీళ్ళకి ఫీజులు కట్టుకుంటే కామెంట్లో చదువుతున్నారు. ఇంత కూడా ఉండదా వాళ్ళకి చూడడానికి? అర్థం కాదు. సరే, మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే మీకు సలవతి ఏం కావాలి, మీరు ఏం ఆశిస్తారు, మీకు ఎట్లయితే సానుకూలంగా ఉండాలి మీది? అదే ముందు ఎంత టైమింగ్లో మల్కాపూర్ తుజల్పూర్ నడిచినాయి, తీసేసిర్రు. ఆల్రెడీ ఈడ స్టూడెంట్స్ ఉండేదే పొద్దున పోతారు, అది తీసేసి తుజల్పూర్ ఒక్కటి వేసేస్తే వీళ్ళు ఎట్లా పోతారు? పొద్దున ఇస్తున్నారు, బస్సు కూడా లేదు. 6:30 వచ్చి కూర్చున్నారు. కావాలంటే కనుక్కొని మీరు పొద్దున చూడండి. మీ ప్రధాన 6:30 వస్తే 8:30 దాకా ఉండదా? 2.5 గంటల దాకా బస్సు ఉండదా? అది ఏం చేస్తారు? 7 గంటలకి 6:30కి ఒక బస్సు వేస్తే, 2 బస్సులు షెడ్యూల్కి వేస్తే, షెడ్యూల్ కానీ పర్మనెంట్ ఒక బస్సు వేస్తే వీళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? కాలేజీలో బయట ఉండని ఇస్తారు, అటెండెన్స్ కూడా ఇస్తలేరు. వాళ్ళు ఏంది మరి, ఎందుకు పోతున్నట్టు వాళ్ళు? అటెండెన్స్ కాదన్న, కాలేజీకి చదువుకోవాలని అటెండెన్స్ కూడా ఇస్తలేరు. వాళ్ళు ఎట్లా ఉంటారు? ఇంట్లోకి ఫోన్లు వస్తున్నాయి, మీ వాళ్ళు కాలేజీకి వస్తలేరు. వాళ్ళు కాలేజీలో ఉన్నాక కూడా డైలీ ఫోన్ వస్తుంది అన్న, ఇంటికి రాలేరని. వాళ్ళ బాధ వాళ్ళు చెప్తారు. నిజం చెప్తే నమ్ముతారా? సార్ చెప్పిందే నమ్ముతారు. ఇంతగానం చేసినా కానీ వాళ్ళని ఓలు చేయకపోతే ఎట్లా చెప్పండి? ఇంతగానం మంది చూడండి. ఇంటర్ కావాలంటే బ్యాగులు చూసుకోరు. ఇంటర్ బ్యాగులు ఇంటర్ బ్యాగులు ఉన్నాయి, వేరే బ్యాగులు అన్నా కాదు. ఇంటర్ నుంచి వచ్చేటోళ్ళు ఎట్లా చదువుకుంటారు? ఉండేది 8:30 చాలు కాలేజు. 8:30 వరకల్లా కనీసం 8:30, 8:40, 8:50 అన్నా ఏం కాదు. ఆ టైమింగే వెళ్తలేదు, ఎట్లా వెళ్తారు? వాళ్ళని డిపోకి వెళ్ళినా రెస్పాండ్ అవుతలేరు. మాకు 7 నుంచి 8 గంటల వరకు బస్సులు ఉండాలన్న. 6:30 నుంచి 7:30 లోపల మాకు 2 బస్సులు కల్పించిర్రు. ఇబ్బంది ఉండదు, వెళ్తారు. ఒక 10 నిమిషాలు అటు ఇటు వెళ్ళినా కానీ కాలేజీలో చదువుకోనికి ఏదైనా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం కూడా అన్న 6:30, కాలేజ్ అయిపోయేది 4:30కి. 6:30 దాకా అక్కడనే ఉంటే ఇంటికి వస్తారు. వాళ్ళు వర్క్స్ ఉంటే ఎప్పుడు చేసుకుంటారు, ఏమన్నా ఉంటే ఎలా చేసుకుంటారు. రేపు మళ్ళీ పొద్దున ఇవ్వాలి. వాళ్ళ వర్క్స్ ఉండే ఏముండయా? 6:30కి ఆడ బస్సు, వీడికి వచ్చేనికి 7:30, 8 అవుతుంది. గంట ట్రావెలింగ్ ఉందన్న మనది. మీరు ఆలోచించి 8 అవుతుంది ఇంటికి వచ్చేసరికల్లా. 8 గంటలకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? తిని పడుకుంటారు. వాళ్ళ వర్క్స్ ఎప్పుడు చేస్తారు? ఏమైనా రివిజన్? మీరు ఈ రోజు ధర్నా చేయడానికి కారణం ఏంది? నాకు రిజల్ట్ చెప్పినా కదా, మీకు బస్సులు అనుకూలంగా ఉండాలి. లేవు. ఇంకోటి కాలేజీ చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున మాకు బస్సులు కావాలి, షెడ్యూల్ కావాలి. ఇంకోటి యథావిధిగా పాత టైమింగ్ మల్కాపూర్ బస్సు ఇచ్చేమని, బస్సు తుజాల్పూర్ కేయండి అంటే తీసుకుంటారు. ఇస్తానగర్ షెడ్యూల్ వస్తుంది, మల్కాపూర్ రావాలి పొద్దున. అది తుజాల్పూర్ భూంపల్లి పోవద్దన్న. మాకు ఇబ్బంది అవుతుంది. అది పోయేసారి కానీ ఇప్పుడు వచ్చింది బస్సు కూడా చూడండి. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వస్తే అన్న ఇప్పుడు టైం మీరే చూడరు. కాలేజ్కి ఎప్పుడు పోతాం? మన అటెండెన్స్ ఎప్పుడు? ఎన్ని క్లాసులు మిస్ అయితే మాకు ఇప్పుడు మనం వేలు చదివేటి చదువుతున్నామాట. ఏం చేద్దాం? మీకు అటెండెన్స్ వస్తలేదు, క్లాసులు ఇంటర్నే లేరు, 2 పీరియడ్లు మిస్ అవుతుంది. మీరు వచ్చేం ఫాయిదా అంటుర్రు కాలేజీలో. ఎట్లుంటుంది వాళ్ళ ఆవేదన చూడరు. ఇంటర్ మొత్తం పోవుడే లేదు వాళ్ళది. ఎట్లా ఇప్పుడు పోవాలనుకుంటారు ఎవరన్నా యువత? కాలేజ్కి ఇట్లుంటే పోవాలనుకుంటారు. బస్సులే వస్తలేవు, మేము పోమని ఇంటికాడ ఉంటారు. అప్పుడు ఎట్లా ఎవరి మీద పడితే ప్రెషరు? ఫెయిల్ అవుతారు, ఏం కాకుండా అవుతారు. మాకుంటే 7 గంటల వరకు పక్క కావాలన్న, 2 బస్సులు కావాలి. ఇస్తానగర్ టైమింగ్ది కావాలి. కాదన్న 4 రోజులు వారంలో 6 రోజులు ఉంటే 2 రోజులు వస్తే 4 రోజులు రాదు ఇస్తున్నారు బస్సు. అంటే మిగతా 4 రోజులు ఎటు పోమంటారు మమ్మల్ని? 2 రోజులు చదువుకోమంటారా? 4 రోజులు ఆపేయమంటారా? సరే, మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే మీకు అనుకూలంగా బస్సులు రావాలి. ఆ బస్సులు వస్తే మీకు ఎలాంటి సమస్య లేదు, మీకు రాజకీయంగా లేదు, ఎలాంటిది లేదు. మీకు కావాల్సింది ఏంటంటే చదువుకున్న దానికి బస్సులు అనుకూలంగా రావాలి. అది వస్తే మాకు ఇలా మాకు ఏ ప్రాబ్లం లేదు కాబట్టి ఇవాళ రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి వచ్చింది అంతే. కాబట్టి లేకపోతే రాకపోతే దీన్ని మేము కూడా మాకు రాలేదు కాబట్టి ఊర్లో చేస్తున్నాం. లేకపోతే
డిపోలనే ఆనే కాకపోదా డిపోలో కూడా ఇంత లేదు. అధికారులకు కాదన్న, అధికారులు చర్యలు రెస్పాండ్ చేయకపోతేనే ఇక్కడ అవుతున్నాం సార్. ఆడ అయ్యేది ఉంటే ఇక్కడ ఇప్పటికి అయ్యేదా ఇన్నిసార్లు బస్సుల గురించి సంబంధిత అధికారులు కానీ లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారు మీరైనా చర్యలు తీసుకోండి అని చెప్పి మాట చెప్పేసి అంతే. సంబంధిత అధికారులు ఎమ్మెల్యే గారు వీళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. బీపీఎడ్ స్టూడెంట్స్ అందరూ చాలా 5 ఊర్లకి నుంచి వస్తున్నారు. 5 ఊర్లు చుట్టుపక్కల నడుచుకుంటూ లిఫ్ట్లకు వస్తారు. పొద్దున్న లేచి పొద్దున కూడా ఎవరికైనా బండ్లు దొరికి వస్తారు. వాళ్ళని ఆలోచించి కొంచెం ఎన్నో 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తారు పొద్దున. వాళ్ళని కొంచెం ఆలోచించి చేయండి. మా గురించి అర్థం చేసుకోండి. కొంచెం స్టూడెంట్స్ గురించి విద్యా వైద్యం అంటారు. సరే ఎమ్మెల్యే సార్ గారు మీరు కూడా విద్యా వైద్యం అన్నారు. కొంచెం విద్య గురించి మాకు కూడా చూడండి. మాకు బీపీఎడ్ నుంచి కోరుకుంటున్నాము. చుట్టుపక్కల 5 ఊర్ల నుంచి మొత్తం. ఓకే, థ్యాంక్ యూ.